పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద భారత్ మిజైల్స్తో విరుచుకుపడి వాటిని నేలమట్టం చేయడం మీద ఆ దేశ పౌరుల జోలికి వెళ్లకుండా, ఆ దేశ వాళ్ళ సైన్యం పోస్టుల జోలికి పోకుండా ఉగ్రవాద స్థావరాలని టార్గెట్గా చేసుకొని భారత్ విరుచుకుపడడం మీద దేశంలో అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఒక్క తాటిపైకి దేశం అంతా వచ్చి నిలబడి నిజంగానే భారతదేశ పౌరుడుగా గర్వపడాల్సిన సందర్భం. అసలైన దేశ ఐక్యత అంటే ఇలా ఉంటుంది అని ప్రతి భారతదేశ పౌరుడు కూడా గర్వంగా నిలబడాల్సిన సందర్భం. అదిగో ఇలా జనాలందరూ కనుక ఐక్యంగా ఉంటే, పౌరులందరూ ఇలా ఐక్యంగా ఉంటే, కొందరు రాజకీయ నాయకుల మనస్తత్వం, వాళ్ళ మనసు అబ్బే ఊరుకోదు. ఎందుకంటే జనాల మధ్య విద్వేషాలు ఉండాలి, జనాల మధ్య ద్వేషాలు ఉండాలి. వాళ్ళు ఎప్పుడు నిత్యం ఒకరి మీద ఒకరు ద్వేషం చింపుకుంటూ ఉండాలి. ఆ ద్వేషం మీద ఏదో రాజకీయం చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అటువంటి వాళ్ళు అయిపోయి మీడియా ముందుకు వచ్చేసారు. ఏందో వీళ్ళ బాడీ లాంగ్వేజ్లు, వీళ్ళ బిల్డప్లు, ఇటువంటి వాళ్ళు వీళ్ళే ఆడి విమానం నడిపి ఆడ బాంబులు వేసి వచ్చినట్లు, మిజైల్ వీళ్ళే పెట్టినట్లు, వీళ్ళే వింగ్ కమాండర్లు, వీళ్ళే లెఫ్టినెంట్ కల్నర్లు, వీళ్ళే అయినట్లు వీళ్ళ ఓవరాక్షన్. దేశ ప్రధాని మీడియా ముందుకు వచ్చే కంటే ముందే, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మీడియా వచ్చే కంటే ముందే, రక్షణ శాఖ మంత్రి మీడియా ముందు కంటే వచ్చే కంటే ముందే, హోంశాఖ మంత్రి మీడియా ముందుకు వచ్చే కంటే ముందే, అందరూ పెద్ద పెద్ద తోపు అధికారులు కానీ ఎవరు మీడియా ముందుకు రాకముందే, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ చంద్రబాబు గారు రాకముందే, అటు రేవంత్ రెడ్డి గారు రాకముందే, ఎవరూ రాకముందే నెత్తి మీద 10 పైసలు పెడితే ఒక నయా పైసకు కూడా చెల్లుబాటు కానీ రాజకీయంగా అటువంటి వాళ్ళు వచ్చేసి ఎవరికో నీతులు చెబుతూ ఉన్నారు. కొందరు పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు, ఎవడు వాడు పనికిమాలినాడు మాట్లాడుతున్నది, ఎవడు మాట్లాడట్లే. ఈ జనాల మధ్య ఐక్యత చూస్తే కళ్ళు కొడతాయి ఇటువంటి వాళ్లకు. ఎందుకంటే జనాల మధ్య ఐక్యంగా ఉంటే ఈ ద్వేషం మీద నమ్ముకొని ముందుకెళ్తున్న వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ బతికే అంత. అందుకని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్కి వార్నింగ్, మీడియాలకు వార్నింగ్, పొట్టకోశం కాదు. ఫస్ట్ ఈ రాజకీయ ఆ యుద్ధానికి, ఆ విదేశీ వ్యవహారాలకు, ఈ వ్యూహాలకు సంబంధం లేని రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నోర్లు మూసుకొని పడుంటే ఫస్ట్ దేశం బాగుంటుంది. ఇటువంటి వాళ్ళు నోర్లు ఇంకా కొన్ని మూసుకోవాలి, మనం ఆ మాట అనలేం, కానీ నోర్లు మూసుకొని పడి ఉండాలి. అటువంటి వాళ్ళు ఏం సంబంధం, చూసేవాళ్ళు చూస్తున్నారు, దేశం మద్దతు ఇస్తూ ఉంది. ఆడ వ్యూహాలు అమలు చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు, దేశ నాయకత్వం చూసుకుంటూ ఉంది. ముఖ్యమంత్రుల దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకుల వరకు కనుక అందరూ కనుక ట్విట్టర్లో మద్దతు ఇస్తున్నారు, స్వాగతిస్తున్నారు, అయిపోయాయి. ఏదైనా ఒక అంశం మీద 5 నిమిషాల సేపు మీడియా సమావేశం పెట్టి మాట్లాడలేని వాళ్ళు కూడా ఇంతకుముందు ఇప్పుడు ఇంక మీడియా ముందుకు వచ్చేసి ఏదో పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పుకుంటూ ఓ కొనరా బాబు, ఇటువంటి వాళ్ళే మొత్తం వ్యవహారాన్ని జరగబడతారు. ఇట్లాంటి వాళ్ళు నోరు మూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే సైలెంట్ ఉంటారు. మతాల గురించి మధ్యలో మళ్ళీ వచ్చి ఇంకేదో కాంగ్రెస్ పార్టీల మీద విమర్శ, బొంగు భోషానం అంతా. అసలు వీళ్ళు అద్దం దగ్గర నిలబడుకొని వీళ్ళు ప్రశ్నించుకోవాలి. అరే నేను కంట్రోల్ చేసుకోవాలరా బాబు, ద్వేషం అసూయత బతుకుతున్నాను అని. ఇట్లాంటి వాళ్ళు నోరు మూసుకొని ఉండాలి ఇంత కీలకమైన సమయంలో. సో ఆ దేశ నాయకత్వం, కీలకమైన వ్యవస్థలు కూడా వీళ్ళకి చెప్పాలి. అరే బాబు నెత్తిరోపోయినరా మీతోటి, మీరు సైలెంట్ ఉండండి, ఏదో మీరే బాంబులు వేసినట్లు ఈ బిల్డప్. ఏదైనా మద్దతు ఇస్తున్నామంటే అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు మతాల ప్రస్తావన ఇంకొకటి తీసుకొచ్చి విద్వేషానికి నేను చాలాసార్లు చెప్పాను. ఆ తుపాకులు పట్టుకుని కాల్చిన ఆ ఉగ్రవాది, ఆ నీచుడికి, ఆ రాక్షసత్వానికి ఇక్కడ మళ్ళీ జనాల మధ్య మత విద్వేషాలు రగిల్చే విధంగా మాట్లాడే రాజకీయ నాయకుడికి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, ఈ రాజకీయ నాయకులకి వెనకల ఆయుధాలు పట్టుకుని వీళ్ళని కాపలా కాస్తుంటారు. రేపు ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు. అరే ప్రశాంతంగా ఉంది, మంచిగా అందరూ ఏకదాటిపోయి ఉన్నాడు, ఎవడైనా మద్దతు ఇస్తాడు ఇటువంటి వాటికి. సరే యుద్ధం అనుకోండి, దేశ పౌరుల దృష్ట్యా ఒక్కొక్కరు వ్యతిరేకిస్తారు, ఒక్కొక్కరు సమస్యలు, ఎవరి వర్షం వాళ్ళది, అది వేరు. ఇప్పుడు ఉగ్ర స్థావరాల మీద దాడులు ఏ బుద్ధి లేని ఏదైనా కనుక తప్పు ఉగ్రవాదం చంపొద్దు అంటాడా. ఈ రాజకీయ నాయకులు ఓవర్ యాక్షన్ అతి కాకపోతే మీరు ఉండండి బాబు నోరు మూసుకొని, ఆ ఒప్పెక్కు మంది వేసుకుంటే ఆడోపడి ఉండకుండా వారికి మీడియా ముందుకు వచ్చేసి ఈ నెత్తి నొప్పి ఇటువంటి వాళ్ళతోనే రా బాబు సగం సమాజంలో అలజడి, సగం మనుషుల మధ్య విద్వేషాలంతా కనుక. ఇట్లాంటి వాళ్ళు ఇలా ఇటువంటి కీలకమైన సమయంలో కనుక నానా శబ్దం మాట్లాడే రాజకీయ నాయకులు ఈ భారతదేశ సమాజంలో లేనప్పుడే రా నాయన దేశం ప్రశాంతంగా ఉంటుంది.